హలో గాయ్స్. సో బిగ్ బాస్ సీజన్ 9 లో నామినేషన్స్ లిస్ట్ తీసుకున్నట్లయితే అసలు ఏవైనా నామినేషన్సా? ఆ నామినేషన్స్ తర్వాత వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూసారా? చూసే మనకైతే పిచ్చెక్కిపోతుంది. అట్లా కొట్టుకున్నారు, మళ్ళీ తినిపించుకోవడాలు, బతిమలాడుకోవడాలు, ఒకరనక ఒకరు తిరగడాలు, వాళ్ళని కేర్ తీసుకోవడాలు అసలు అన్బిలీవబుల్ కదా! ఏంటో గేమ్ ఆడుతున్నారు, మనం చూడాలి. సో అసలు హరీష్, మనీష్, శ్రీజ, ప్రియా వీళ్ళ గోల ఏదైతే ఉందో ముందు వాళ్ళని బయట పంపించేంట్రా బాబు, మేము టీవీలు కట్టేయలేకపోతున్నాం అంటున్నారు. సో ఇంట్రెస్టింగ్ గానే జరుగుతోంది. కాకపోతే ఈ ప్రియా ఓవర్ థింకింగ్ వల్ల, అలాగే మనీష్ ఓవర్ థింకింగ్, అండ్ అలాగే హరీష్ ఉన్నారు చూసారా, హరీష్ అసలు చెప్పలేం, ఆయనదైతే అన్కంట్రోలబుల్ లాంగ్వేజెస్. ప్రతి ఒక్కరిని డిగ్రేడ్ చేసి మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని కార్నర్ చేసి మాట్లాడతారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఏమైనా అనేస్తారు, ఆయన నిదానంగా ఉన్నప్పుడైతే సూక్తులు చెప్తారు, అవి అందరు వినాలి. మనీష్ అయితే జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తా అని చెప్తూ అసలు తన కంట్రోల్లో లేని విషయాలు కూడా తన కంట్రోల్లోనే ఉన్నాయి, అలాగే జరుగుతున్నాయి, నాకు అన్నీ తెలుస్తాయి, నేను అన్నీ చూడగలుగుతాను. ఏంటి నువ్వు చేసేది? నువ్వేమన్నా దేవుడివా అని ఆ రీతు అడిగితే, నువ్వు అలా అనుకుంటే తప్పేం లేదంటే నీకు అంత లేదన్నట్టుగా మాట్లాడారు రీతు. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చూసుకుంటే ప్రియా డామినేషన్ ఇస్ టూ హై. మీకు నేను దోశ ఇచ్చాను, మీకు నేను ఇడ్లీ ఇచ్చాను, చపాతీ ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాము, పండించారా? లేకపోతే ఇంకెక్కడి నుంచైనా కష్టపడి పనిచేసి సంపాదించారా? బిగ్ బాస్ ఇచ్చింది వాళ్ళకి, మీరు తినగా మిగిలింది వాళ్ళు తింటే ఎందుకంత ఏడుపు? అన్నం పెట్టిన వాళ్ళని దైవంగా భావిస్తారు, కానీ మీరు ఇచ్చిన ప్రతిసారి నేను దోశ ఇచ్చా, ఇడ్లీ ఇచ్చా, మీకు ఇవ్వకూడదు. ఎవరు చెప్పారు ఇవ్వకూడదు అని చెప్పి? మీకు ఇవ్వడానికి అవి ఉన్నాయి, మీరు తినడానికి, వాళ్ళు తినడానికి వాళ్ళ ఫుడ్ ఉంది. ఇఫ్ దే ఆర్ నాట్ సఫిషియంట్ విత్ ద ఫుడ్, ఇస్తే ఏం పోయింది? మంచి గేమ్గా ఆడొచ్చు కదా. ఏందో అసలు మొత్తం సెట్ మీరే కట్టినట్టు మిగతా వాళ్ళు అసలు అమ్మాయిల్ని క్రిటిసైజ్ చేయకూడదని, కానీ ఎందుకు ఇలా? అసలు శ్రీజ అయితే అసలు పాయింట్లెస్. ప్రియాతో ఎవరైనా మాట్లాడినా శ్రీజ వచ్చేస్తుంది, మరి ఎవరైనా ప్రియాతో మాట్లాడాలన్నా మధ్యలో శ్రీజ వచ్చేస్తుంది. అసలు శ్రీజకి ఒక లిమిట్ అంటూ ఉండదన్నమాట, అన్నెసెసరీగా మాట్లాడేస్తుంది. అండ్ అసలు ఎక్కడైతే అగ్ని పరీక్ష నుంచి వచ్చారో వీళ్ళందరూ బాగా టఫ్గా వచ్చారో, మంచి గేమ్ ఆడతారనుకున్నాం, కానీ వాళ్ళని ఏదో తీసుకుని వెళ్ళి ఓనర్స్ హౌస్లో పెట్టారని, అసలు టెనెంట్స్గా ఉన్న వాళ్ళని పురుగులాగా చూడటం మానరా బాయ్. అసలు ఏంది మీ గోల? అసలు నామినేషన్స్ మీరు చూసింటే లైవ్లో ఇంత దారుణంగా ఒక్కరి మీద ఒక్కరు. ఫైనల్గా నామినేషన్లోకి వచ్చింది ఎవరు తెలుసా? ప్రియా, భరణి గారు, సుమన్, అలాగే ఇంకా హరీష్, డిమాన్, ఫ్లోరా, ఇంకా మనీష్. సో వీళ్ళలో మనీష్, భరణి గారిదైతే అబ్బా, మనీష్ మాట్లాడినాడు. అసలు నాకు అన్నీ తెలుసు అంటాడు మనీష్. మీరు ఒక బిగ్ మ్యానిపులేటర్, మీకు తెలుసా? మీరు చాలా మ్యానిపులేట్ చేస్తారు, మీ హౌస్ మేట్స్ని యూజ్ చేస్తారు, అది ఇది అని అంటారు. అక్కడ భరణి గారు కాదు, మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ వినాలంటారు. మీరేదో బాగా తెలివైన వాళ్ళు అనుకొని ప్రియా అలాగే శ్రీజ నువ్వు చెప్పిందే వింటారంటారు. అసలు ఏంటిది? బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ద హౌస్ అని భరణి గారిని అన్నారు కదా. అండ్ మీరేం చేస్తున్నారు సార్? మీరు మాట్లాడేది నేను వెళ్ళను. ఆ ప్రియా అలాగే ఇంకా శ్రీజ వాళ్ళు ఏదో మానిటరింగ్ అదేదో అన్నారు కదా, స్టాకిస్ట్, ఆ రోల్ ఇయ్యనని చెప్పారని ఆడిపోయి బయట ఏడ్చుకుంటా సోఫాలో కూర్చొని అక్కడ ఎవరినైతే క్రిటిసైజ్ చేశారో అదే ఇమాన్యుయల్, రాము, వాళ్ళని చూస్తే దగ్గరకు కూడా రానిరు. అదేందో నాకైతే అర్థం కావట్లా, అంతా హైఫై అనుకుంటా. సో అక్కడికి వచ్చి వాళ్ళే నిన్ను ఓదార్చారు. నేను అసలు వాళ్ళతో పడుకోను, నేను అసలు వాళ్ళతో తిన్ను, వాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను స్కూల్కి పోనని పిల్లోడు చెప్తాడు చూడు, అట్లా చేసి ఆ తర్వాత మళ్ళీ అంత మామూలే, నాకు అన్నీ తెలుసు, నాకు గెస్ చేయగలుగుతాను, నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఏదో అభిజిత్ ఆ రోజుల్లో మంచిగా గేమ్ ఆడాడో, ఆయన తెలివితేటలతో కూర్చొని విన్నర్ అయిపోయాడన్న ఒక్క ఫిలాసఫీని పట్టుకొని మనీష్ని తీసుకొచ్చి అక్కడ పెడితే, మనీష్ మామూలు మనిషి కాదబ్బా, అస్సలు వేరే లెవెల్లో చిత్ర హింసలు పెట్టేస్తున్నాడు. ఇంకా హరీష్ గురించి, ఇది అసలు హరీష్ గురించి అయితే సెకండ్ హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే హరీషు నేను అరవాలి, నేను అరిస్తేనే స్క్రీన్లో కనిపిస్తాను, నేను ఒకడిని డామినేటింగ్గా ఉండాలంటేనే స్క్రీన్ స్పేస్ ఇస్తాడనుకున్నారేమో. హరీష్ గారు అసలు హరీష్ గారు కాదు తెలుసా, అది మనకు కూడా తెలుస్తుంది, ఆయనకే తెలియట్లా, మనకు తెలిసిపోయిందని చెప్పి ప్రతిదీ ప్రిటెండ్ చేస్తారు. నేను మీలాగా ఏడవను, మీలాగా సింపతి కార్డ్ తీసుకోను అని అంటారు, కానీ చేసేదంతా ఆయనే. నాగార్జున గారు అన్నారని చెప్పి ఆయన చేసిన డ్రామాలు ఎవరికీ తెలియవు. చూసారు కదా మీరు కూడా, ప్రతి ఒక్కరు ప్లేట్ తీసుకొచ్చి అడుక్కుంటే అస్సలు ఏమిలా. ఆ తర్వాత మళ్ళీ అన్నం పెట్టే వాళ్ళ మీద కూడా సెటైర్లు వేస్తారండి బాబు. ఏంటి రాము కానీ తనూజ కానీ అక్కడ వేస్తుంటే మీరు దీంట్లో ఏమన్నా విషయం పెట్టుంటే
జస్ట్ జోకింగ్. ఏంది అనేదంతా అనేసి మళ్ళీ జోకింగా? అసలు కామెంట్‌లలో చూస్తున్నారా? ఏందో పాపం మీ వాళ్ళు మీకు తెలిసినోళ్ళుంటే ఎంత ఫీల్ అయితారో గదా! బికాజ్ మీరు ఒక గేమ్‌ని ఆడడానికి మిమ్మల్ని మీరు క్యారెక్టరైజ్ చేసుకున్న తీరు ఇట్స్ అన్‌బిలీవబుల్ డౌన్‌ఫాలేజ్. ఎందుకంటే ఒక సైకో అన్నట్టుగా మిమ్మల్ని ప్రిటెక్ట్ చేస్తోంది మీ క్యారెక్టర్. మీరు డిజైన్ చేసుకుంది. దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఎనఫ్. అంటే నిజంగా నిక్కచ్చిగా ఉంటారు. ఒక దానికి నిలబడతారు. ఒక స్టాండ్‌లో ఉంటారంటే ఏ స్టాండ్‌లోనూ లేరు మీరసల. ప్రియా, శ్రీజ అయితే ఎవరిని మతించరు. అసలు కనిపిస్తే చాలు. అయినా ఒక గుడ్డు టాస్క్ ఇచ్చారు. కోడి ముందా, గుడ్డు ముందా అనేది. అదేదో ఇచ్చారు ఆ టాస్క్. ఇంకా ఆ టాస్క్‌లో ఏమిచ్చారు? కోడి ముందా, గుడ్డు ముందా అనే టాస్క్‌లో ఒక 3 గుడ్లు అక్కడ పెట్టాడు బిగ్ బాస్. అసలు దాని గురించి ఏం చెప్పలా. నిద్ర లేసి అప్పుడే డాన్సులేసొచ్చారు. పళ్ళు కూడా తోముల. డాక్టర్ శ్రీజ, డాక్టర్ ప్రియ, ఇంకా ఆమెకి అసిస్టెంట్ శ్రీజ ఎళ్ళొచ్చి గబానన యేసుకున్నారు నోట్లో గుడ్డు. సరే, రీతు తినింది అంటే తనకి పాపం తిండి లేదు. ఆ వంట చేసి, ఆ సామాన్లు తోమి, అక్కడ వచ్చేటువంటి ఆ అరోమాస్‌లన్నీ తట్టుకోలేక పాపం తను తినాలనిపించి తినేసిందనుకోండి. ఈళ్ళిద్దరికి ఏమైంది? ఈళ్ళకి బాగానే సరుకులన్నీ అందుతున్నాయి గదా! రోజు రకరకాల ఆమ్లెట్‌లేసుకొని తింటున్నారు. బాగా బాడీలు పెంచుతున్నారు. ఆ! మరి ఏమంత ఆత్రం? తర్వాత బాగా కోటింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. అసలు నామినేషన్‌లో వాళ్ళు తీసిన పాయింట్స్ చూసారా? హౌ సిల్లీ. తనుజ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే సుమన్ గారి నామినేషన్‌లో ఎనక అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి నచ్చిన పాయింట్ వచ్చినప్పుడు అంతే అగ్రెషన్‌గా ఉన్నారు. సుమన్ గారు అయితే ఒక్కొక్కరిని చెప్తుంటే ఎవ్రీబడీ జస్ట్ లాఫింగ్ అసైడ్. కూర్చున్న నామినేషన్‌లో ఆల్రెడీ నామినేట్ అయిన ఆళ్ళు కోపం కూడా మర్చిపోయి సుమన్ గారు చేస్తున్న కామెడీకి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా మన తగ్గేదే లేదు సంజన. సంజన కెప్టెన్ అయిన తర్వాత ఎవ్వడూ తన మాట వినట్లేదు. అది అందరికీ తెలుసు. ఇంక్లూడింగ్ నాగార్జున గారు, బిగ్ బాస్ అందరూ చెప్పినా ఈ ఓనర్స్ ఏదైతే ఉన్నారో అస్సలు వినట్లేదు. సో స్టాకిష్‌గా చెప్తున్నందుకు రూత్‌లెస్ ఇడియట్స్ అని, ఇంకా చిల్లర పంచాయతీలని, అసలు కెమెరా ఉంది అంటే అరవాలి అని చెప్పి కామనర్స్‌లో ఉన్న మనీషు కామనరే గదా! చిల్లర పంచాయతీలు, డర్టీ మైండ్ సెట్టు, ఫేక్ పీపులు అని వాళ్ళోళ్ళే అన్నారు. మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటాడు. సో ఇంకా వరస్ట్ మానిటరు ఆయనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా! నేను చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటా. నేను చాలా డెస్పరేట్. ఏందో చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టు. సో ఇంకా నామినేషన్స్ విషయంలో చూసుకుంటే కన్ఫెషన్ రూమ్‌కెళ్ళినారు గదా! కన్ఫెషన్ రూమ్‌కెళ్ళిన మన హరీష్ గారు ఏమన్నారో మీకు తెలుసు గదా! అంతా ఫేక్ పీపుల్ మధ్యలో నేను ఉండలేను. అందరూ నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేసేసారు. బయట చూసేవాళ్ళు, నా ఫ్యామిలీ ఫీల్ అవుతుంది. సింపతి కార్డ్ ఎవరు పే చేశారు? హరీష్ గారు. మీరేనా? సో ఏంటి? ఈ వారం ఖచ్చితంగా నామినేషన్‌లో మీరున్నారు. మీరో, ప్రియానో, మనీషో ఎళ్ళిపోవడం పక్కా కామన్. సో మీరేమనుకుంటున్నారు? ఎవరెళ్ళిపోతే బావుంటుంది? సో ఆట ఇప్పుడిప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక పక్క రీతు అండ్ డిమాండ్ దే ఆర్ ట్రైయింగ్ డిఫరెంట్ బాండ్. అంటే కొంచెం మసాలా ఉంటేనే కదా షో ముందుకెళ్తది. ప్రతి సీజన్‌లో నడిచేదే. ఇక్కడ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఎవ్రీబడీ నోస్ దట్ అ ఫేక్ రిలేషన్‌షిప్. అట్లా ట్రై చేస్తుంటే ఆళ్ళ మధ్యలో కూడా పోయి గొడవ పెడతాడు మనీషు. ఆళ్ళ మధ్యలో కూడా పోయి గొడవ పెడతావేంటి మనీష్? ఇప్పుడే కదా వాళ్ళిద్దరి బాండ్ స్టార్ట్ అయింది. అప్పుడే మళ్ళీ దాన్ని ఏసేస్తే అట్లా. సో మనీష్ చెప్పినంత వరకు వెసల్స్ సరిగా కడగలేదు అని. అక్కడే గదా వెసల్స్ మానిటర్ ఉన్నాడు మన పవన్ డిమాన్. ఆయన చూసుకుంటాడు గదా! మీకేంటి? నేను ఎన్ని సార్లు చెప్పలేదు డిమాన్ అంటే అక్కడ ఆయన రితు వైపు తీసుకుంటాడా? లేకపోతే మనీష్ వైపు తీసుకుంటాడా? రితు వైపు తీసుకున్నాడంటే ఆళ్ళు బయటకి గెంటేస్తారు. అఫ్‌కోర్స్ అలా ట్రై చేసుండొచ్చు. కొత్త పేజ్ ఒకటొచ్చుంటది. ఇంకా మీలాంటోళ్ళ మధ్యలో ఉండలేను. రాము అయితే అసలు చాలా చాలా కన్విన్స్ చేశాడు హరీష్‌కి ఫుడ్ తినిపించడానికి. అప్పుడు కూడా ఆయన అంతే సీన్ చేశాడు. ఓవర్ చేశాడు. సో ఇంకా డస్ట్‌బిన్‌లో పెట్టేస్తాను బట్టలని ఫ్లోరా చేసింది ఎంతవరకు కరెక్టు? ఓకే. నువ్వు బెస్ట్ అనిపించుకోవడానికి ఈ మధ్య హరీష్‌తో బెస్ట్ ఫ్రెండ్‌షిప్ అనుకుంటా. హరీష్ లక్షణాలు వచ్చేస్తున్నాయి ఫ్లోరా గారికి. ఫస్ట్‌లో బానే సైలెంట్‌గా ఉన్నారు గానీ, ఇప్పుడు మాట్లాడితే అరబ్బా! మాట్లాడకుండా కొద్దిసేపు ఉండమని చెప్పండిరా బాబు. అసలేం మాట్లాడుతుందో దానికే అర్థం కాదు. అదేదో యూకేజీ పిల్లని తీసుకొనెళ్ళి 10థ్ క్లాస్‌లో ఏస్తే అర్థం కానట్టు ఏదేదో చేస్తారు చూసారా? అట్లనే చేస్తుంది ఫ్లోరా. సో, ఏవైనా బట్టలుంటే దాన్ని తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తుందంట. నెక్స్ట్ ఎవరో ఒకరు మానిటర్ వస్తారు. అంటే ఆ బాత్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఎవరో వస్తారు. మీరు అలాగే పెడతారు. అప్పుడు మీకు కూడా అదే సేమ్ ట్రీట్‌మెంటా? కెన్ యూ బేర్ ఇట్? అని చెప్పి మిగతా వాళ్ళు అడిగితే దానికి ఏదో మాట్లాడుతూనే ఉంటారు.
సో ఇంకా తనూజ వచ్చి హరీష్ కి ఫ్లోరాకి అయితే చెప్పారు కదా, తనూజకి హరీష్ కి అయితే బాగా గట్టిగా పడింది. తనూజని అయితే ఆయన ఎంత ఇందాక కూడా చెప్పారు, నీ బిహేవియర్ కరెక్ట్ గా లేదు సంథింగ్ అట్లా చెప్తే తను బాగా బాధపడింది. అలాగే హరీష్ వచ్చి రీతును కూడా, రీతుకి హరీష్ కి మధ్య కూడా బాగానే రచ్చ విపరీతంగా జరిగింది. నువ్వు ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తున్నావు అంటే, ఆకలేస్తే తినాలనిపిస్తే అది అడగడం చెప్పడం కూడా నా తప్పంటే నేను ఏం చెయ్యాలి అని. పాపం ఎప్పుడు వీకెండ్లు దగ్గర ఉన్నటువంటి ఒక ఐర్లాండ్ లో వెళ్ళి ఎంజాయ్ చేసే రీతు ఈ రోజు పాపం ఒక చపాతీ ముక్క కోసం, ఒక బ్రెడ్ ముక్క కోసం, పులిహోర కోసం ఇలా పాకుడాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగించడానికి బిగ్ బాస్ మస్తు గేమ్స్ అయితే ఆడిస్తున్నాడు. కాకపోతే ఈ కామనర్స్ వల్ల అసలు ఏమన్నా ఇరిటేషన్ వస్తుందా? అస్సలు శ్రీజ కానీ, ప్రియా కానీ, మనీషు, హరీషు వీళ్ళేం మాట్లాడినా బేస్లెస్, సెన్స్లెస్ అండ్ రూత్లెస్. వాళ్ళకి అసలు ఎమోషన్సే లేవా, రావా? మేము ఇంతే అని వాళ్ళు స్టబాన్ ఉండిపోయారా? నాగార్జున గారు, మీరు నీకు అసలు నెక్స్ట్ వీకెండ్ వస్తే ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే. మీరు వస్తారు, రాకుండా ఎక్కడికి వెళ్తారు చెప్పండి. సో మీరు వాళ్ళతో గట్టిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనుషులే వాళ్ళు కూడా, మీరు కూడా సాధారణ మనుషులే, కామనర్స్, కామన్ గా ఉండండి, కామన్ సెన్స్ తో వర్క్ చేయండి అని చెప్పి. సో ఒక టీమ్ గా ఉండాలి, ఒక గ్రూపింగ్ గా ఉండి గేమ్ పెట్టినప్పుడు అక్కడ స్ట్రాటజీతో మంచిగా ఆడాలి. అంతేగాని వాళ్ళకు గుడ్డిచ్చా, వీళ్ళకు దోశ ఇచ్చా, నాది పెద్ద మనసు, ఏందది అసలు ఏందది? హరీష్ గారు అయితే ఇంకా టూ మచ్ అబ్బా, అన్నం పెట్టే విషయంలో అన్నపూర్ణలాగా ఉండాలి అని చెప్పి కొటేషన్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉంటే నలుగురు వంట చేసుకుంటారంట, పెద్ద మనుషులు అనుకుంటా. సో ఇంకా సంజన గారు గేమ్ అయితే పొద్దున్న నుంచే బాగా స్టార్ట్ చేశారు. మనీషు భరణికి పడినటువంటి అది అసలు మర్చిపోలేం. సో ఏది ఏమైనా డిఫెన్స్ లో అయితే నేను ఇంకా ఎవరిని ఏమి చెప్పలేను అన్నంత రీతిలో ఆ సెలబ్రిటీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాగే అనుకుంటున్నారు. సో సుమన్ గారు అయితే ప్రియాని, మనీష్ ని నామినేట్ చేశారు. రీతు వచ్చి హరీష్ అలాగే ఫ్లోరా సైని నామినేట్ చేసింది. ఇక తనూజ గారితో హరీష్ గారికి పడిన గొడవని కూడా మనం చూసాము. ఇంకా మీరేమనుకుంటున్నారు? ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు బిగ్ బాస్ హౌస్ నుంచి? అన్ఎక్స్పెక్టెడ్ గా సృష్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే సృష్టి కంటే ముందు వెళ్లాల్సిన వాళ్ళు చాలా మంది లైన్ లో ఉన్నారు. బట్ సృష్టి మీద అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. కాబట్టి సృష్టి బయటికి పంపించేశారు. సో ఈ వారం నామినేషన్ లో ప్రియా, భరణి, సుమన్, హరీష్, డిమాన్, ఫ్లోరా అండ్ మనీష్ ఎవరు వెళ్ళిపోతే బిగ్ బాస్ ప్రశాంతంగా మనం చూసుకోవచ్చు. సో లెట్స్ కమెంట్ ఆన్ ఎవరు వెళ్తే బాగుంటుంది అనేది. అండ్ గుండంకుల్ అని చెప్పడం భూత, లేదంటే ఆయన అంటే గుండంకుల్ అని చెప్పించుకున్న ఆయన ఇమానుయల్ అన్నారు చూసారు, ఆ మాట పెద్దదంటారా? సో ఎవరు కరెక్ట్? నామినేషన్ లో ఎవరిది ఫేరెస్ట్ రీజన్స్ అని ఎవరు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? యాజ్ పర్ మన బిగ్ బాస్ సర్వేలు, అంటే మన రివ్యూవర్స్ చేసే సర్వేల ప్రకారం తీసినట్లయితే మోర్ ఛాన్సెస్ ఫర్ ఫ్లోరా ఆర్ ప్రియా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఫ్లోరా గారికి అసలు ఉన్నా లేకపోయినా పెద్దగా ఏం లేదు. ఎప్పుడో ఒకప్పుడు సంజన గారితో గొడవ పెట్టుకోవడం తప్ప పెద్దగా తను చేసేదేం లేదు. అండ్ భరణి గారికి హైయెస్ట్ ఛాన్సెస్ టు సేవ్ అని చెప్పొచ్చు. సుమన్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పబడలేదు. సో సుమన్ గారి పేరెత్తితేనే అక్కడ చూసారు కదా, నాగార్జున గారే మెచ్చుకున్నారు. అండ్ హరీష్ ని ఈ వారం పంపిస్తారా అనేది డౌటే, కానీ వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. అసలు హరీష్ వెళ్ళిపోతే గొడవలు జరగవు కదా, బిగ్ బాస్ సేవ్ చేయొచ్చు అన్నట్టు. బిగ్ బాస్ పవన్ ని అలాగే శ్రీజాని ఎందుకు నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు నాకైతే అర్థం కాల. మీకేమైనా అర్థమైందా? అండ్ డిమాండ్ ఉండాల్సిందే, రీతు ఉంది కదా, కొంచెం పులిహోర గట్రా షేర్ చేసుకుంటారు కదా, అందుకని. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ లైవ్ ని కూడా మీరు బాగా ఫాలో అవ్వండి. అండ్ జస్ట్ కామెంట్ ఆన్ హూ ఈస్ యువర్ ఫేవరెట్ కంటెంట్, హూ ఆర్ గోయింగ్ టు బీ ద టైటిల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. And let's see you in the next video.